వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. ఈ రోజు ఎపిసోడ్లో మనం అర్జునుడి పెళ్లిళ్ళ గురించి, అలానే పాండవులకి ద్రౌపదికి కొన్ని వివాహ నియమాలు ఉన్నాయి కదా, వాటిల్లో ఒక నియమాన్ని అర్జునుడు ఉల్లంఘించాడు. ఆ తర్వాత ఏమై ఉంటుంది, ఏమవుతుంది, అడవులకి వెళ్ళవలసి వచ్చి ఉంటుంది. ఆ వనవాసం పూర్తి చేసుకునే లోపే అర్జునుడికి 3 పెళ్లిళ్ళు జరుగుతాయి. అసలు ఎవరితో ఏంటో ఆ వివరాలన్నీ ఈ రోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. ఇంద్రప్రస్థం పాండవుల రాజ్యానికి రాజధాని అయ్యింది. ఇక యుధిష్ఠిరుడికి రాజుగా పట్టాభిషేకం జరిగింది. ఇక పాండవులందరూ కలిసి ఉత్తమ రాజులుగా పరిపాలిస్తున్నారు. ఇంద్రప్రస్థ వైభవం రోజురోజుకి పెరిగిపోతుంది. అలా కాలం సాగుతున్న సమయంలో ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అర్జునుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి తన గోవులను ఎవరో దొంగలు అపహరించారు, కాపాడమని వేడుకున్నాడు. కాని అర్జునుడి ఆయుధమైన ధనస్సు యుధిష్ఠిరుడి గదిలో ఉంది. ఆ సమయానికి యుధిష్ఠిరుడి భార్యగా ఉంది ద్రౌపది. మరి నియమం ప్రకారం అర్జునుడు ఆ గదిలోకి వెళ్ళకూడదు కదా. కాని వెళ్ళకపోతే తన ధనస్సు ఉండదు. ఇక్కడ గోసంపదని సంరక్షించలేడు. కాని ఇక్కడ ఆ గోసంపదని సంరక్షించకుండా ఆ బ్రాహ్మణుడికి సహాయం చేయకపోతే అది అధర్మం అవుతుంది. కాబట్టి అర్జునుడు నియమాన్ని ఉల్లంఘించి యుధిష్ఠిరుడి గదిలోకి వెళ్ళాడు. వెళ్లి తన ఆయుధం తీసుకుని ఈ గోసంపదని సంరక్షించాడు. ఇక తిరిగి యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నేను నియమాన్ని ఉల్లంఘించాను కాబట్టి 12 సంవత్సరాల పాటు వనవాసం చేస్తానని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు, నువ్వు ధర్మం కాపాడడానికే కదా ఈ పని చేశావు. పైగా నీవు వచ్చింది నీ అన్నా వదిన ఉన్న గదిలోకి, అన్నా వదినలు ఉన్న గదిలోకి మరిది రావచ్చు. కాబట్టి ఇది అధర్మం కాదు, నీవు వెళ్ళవలసిన పని లేదు అంటాడు. కాని అర్జునుడు ఒప్పుకోడు. నేను నియమాన్ని ఉల్లంఘించాను. అసలు నియమాలను నేనే పాటించకపోతే సామాన్య ప్రజలు పాటిస్తారా ఏంటి? కాబట్టి నేను 12 సంవత్సరాల పాటు వనవాసం చేసిన తరువాతే తిరిగి వస్తానని చెప్తాడు. ఇక అర్జునుడు బయలుదేరాడు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నాడు. అలానే తపస్సులు చేసుకుంటున్నాడు. ఆ మార్గంలోనే అర్జునుడిని ఒక నాగకన్య చూస్తుంది. ఆమె పేరు ఉలుప్పి. ఆమె అర్జునుడిని చూసి ప్రేమలో పడుతుంది. పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. కాబట్టి ఆ కారణంగా అర్జునుడికి ఉలుపికి పెళ్లి జరుగుతుంది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు ఇరావణుడు. ఇక ఆ తరువాత అర్జునుడు తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఇక మార్గ మధ్యలో మణిపుర రాజ్యానికి చేరుకున్నాడు. అప్పటిలో ఆ మణిపుర రాజు పేరు చిత్రవాహనుడు. ఆయనకు కేవలం ఒక్క కుమార్తె మాత్రమే ఉంది. ఆమె పేరు చిత్రాంగద. ఇక ఆ రాజు తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అర్జునుడిని వేడుకుంటాడు. అలానే ఒక మనవడినిస్తే అతని ద్వారా తన రాజ్యాన్ని కొనసాగిస్తానని చెప్తాడు. కాబట్టి అర్జునుడు ఆ చిత్రాంగదని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికీ కలిపి పుట్టిన కొడుకు బభ్రువాహనుడు. ఇక ఆ తరువాత అర్జునుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయిన తరువాత దారిలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు చూసుకుంటూ అలానే చాలా తపస్సులు కూడా చేశాడు మధ్యలో. ఇక ఆఖరిగా ప్రభాస క్షేత్రం అనే ప్రదేశానికి చేరుకున్నాడు. అది ద్వారకకు దగ్గరలో ఉంది. కాబట్టి శ్రీకృష్ణుడికి విషయం తెలిసింది. విషయం తెలిసి అర్జునుడిని కలవడానికి వచ్చాడు. ఇక కృష్ణుడు చాలా కాలం తర్వాత తన పార్థుడు అదే అర్జునుడిని చూసి ఎంతో సంతోషపడ్డాడు. ఇక వీరిద్దరూ అంటే కృష్ణుడు అర్జునుడు కలిపి రైవత పర్వతం మీదకు విహరించడానికి వెళ్లారు. అక్కడికి కృష్ణుడి చెల్లెలు అయిన సుభద్ర వస్తుంది. సుభద్రని చూడగానే అర్జునుడు ప్రేమలో పడతాడు. విషయం అర్థమైపోతుంది. ఎవరికి? శ్రీకృష్ణుడికి. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, నీవు సుభద్రను దక్కించుకోవాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే సుభద్రకు ఇప్పటికే దుర్యోధనుడితోటి వివాహం చేయాలనుకుంటున్నాడు మా సోదరుడైన బలరాముడు. కాబట్టి సుభద్రను దక్కించుకోవాలంటే ఉన్నది ఒక్కటే మార్గం. అదే సుభద్రను తీసుకుని వెళ్ళిపోవడం, అంటే గంధర్వ వివాహం చేసుకోవడం. అప్పుడు అర్జునుడు ఇలా అంటాడు, మరి నేను ఇలా చేస్తే బలరాముడికి కోపం రాదా అని. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, ఏం పర్లేదు, నువ్వు వెళ్ళు పార్థా, నేను చూసుకుంటాను అని. ఇక ఇదే విషయం గురించి అర్జునుడు సుభద్రతో చెప్తాడు. అదే అర్జునుడు ప్రేమించాడు కదా సుభద్రని, ఆ విషయం చెప్తాడు. ఇక సుభద్ర మనసులో కూడా ఇదే విషయం ఉంటుంది. ఇక సుభద్ర అంగీకరిస్తుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్తాడు, సుభద్రని తీసుకుని వెళ్ళిపో పార్థా అని. ఇక ఒక రథం మీద అర్జునుడు సుభద్రను తీసుకుని వెళ్తాడు. ఇక విషయం తెలుసుకున్న బలరాముడికి చాలా కోపం వస్తుంది. నా చెల్లెల్ని అపహరించుకుని పోతాడా అర్జునుడు అనేసి. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్తాడు, కేవలం అర్జునుడు సుభద్రని తీసుకుని వెళ్ళలేదు, సుభద్ర కూడా తన ఇష్టంతోనే వెళ్ళింది. సుభద్ర మనసులో కూడా అర్జునుడే ఉన్నాడు. అయినా సుభద్రకు అర్జునుడి కంటే గొప్ప వరుడు రాడు అని చెప్తాడు. అలాగా బలరాముడు కూడా అర్జునుడు సుభద్రల వివాహాన్ని అంగీకరిస్తాడు. అలాగా వారికి వివాహం జరుగుతుంది.
వారికి జరిగిన వివాహం గంధర్వ వివాహం. ఇక అర్జునుడికి సుభద్రకి పుట్టిన కొడుకే అభిమన్యుడు. అలానే చంద్రుడి అంశతో పుట్టాడు అని చెప్తూ ఉంటారు. అర్జునుడు ఎవరో అందరికీ తెలుసు, నరనారాయణుల్లో ఒకరైన నరుడు. అలానే సుభద్ర కూడా యోగమాయి స్వరూపంగా చెప్పబడతారు. వారి కొడుకే అభిమన్యుడు. అభిమన్యుడు చాలా గొప్ప వీరుడవుతాడు. ఇక 12 సంవత్సరాలు అయిపోయాయి. ఇక అర్జునుడు తిరిగి ఇంద్రప్రస్థానికి వెళ్తాడు. అర్జునుడితో పాటు తన భార్య సుభద్ర కూడా ఉంటుంది. ఇక అర్జునుడిని సుభద్రని వీరిని చూసి ఎంతో సంతోషపడతారు ఇటు పాండవులు అటు ద్రౌపది కూడా. ముందు ద్రౌపది సుభద్రని చూడగానే కొంచెం బాధపడుతుంది. కానీ తరువాత సుభద్ర వినయం చూసి ద్రౌపది కూడా సుభద్రని ఒక చెల్లెలిలాగా అంగీకరిస్తుంది. ఇక కొంతకాలం తర్వాత ద్రౌపదికి పిల్లలు పుడతారు. ఒక్కొక్క పాండవుల నుంచి ఒక్కొక్క పిల్లలు పుడతారు. అంటే ద్రౌపదికి మొత్తం మీద 5 పిల్లలు. వారిని ఉప పాండవులు అని కూడా అంటారు. యుధిష్ఠిరుడికి ద్రౌపదికి పుట్టిన పిల్లవాడి పేరు ప్రతివింధ్య. అలానే ద్రౌపదికి భీముడికి పుట్టిన పిల్లవాడి పేరు సుతసౌమ. అలానే అర్జునుడికి ద్రౌపదికి పుట్టిన పుత్రుడి పేరు శృతకర్ముడు. అలానే నకులుడికి ద్రౌపదికి పుట్టిన పిల్లవాడి పేరు శతానికుడు. ఇక సహదేవుడికి ద్రౌపదికి పుట్టిన కొడుకు పేరు శృతసేనుడు. అలాగా 5 పిల్లలన్నమాట ద్రౌపదికి. వారు ఉప పాండవులుగా ప్రసిద్ధి చెందారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం అర్జునుడు అలానే శ్రీకృష్ణుడు కలిసి చేసిన మొదటి యుద్ధం. అసలు యుద్ధం ఎవరితో చేశారు, ఎందుకు చేశారు, ఆ తరువాత ఏం జరిగింది, ఆ వివరాలన్నీ మనం వచ్చే ఎపిసోడ్ లో మాట్లాడుకుందాము. ఇక మీ అందరికీ ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కమెంట్ చేయండి. ఇట్లు మీ పూజిత.